ఇంత ఉన్నా ఇంకా సరిపోట్ల తనకి ఇంకా కావాలి. అసలు షూటింగ్ సామానమే ఈసారి ఎక్కువ తేలేదు. అది ఉండేది కూడా ఇక్కడ వదిలేసి ఇంకా వెళ్ళిపోతుంది. నేను యాక్చువల్లీ అనుకున్నా 6-7 months ఇంకా వెళ్ళలేదు. సో పోయింది, ఆ ఫీవర్ ఉంటుంది కదా, ఒక మ్యాడ్నెస్, అది ఇంకా తగ్గిపోయింది ఇంకా. సో ఇంకా ఏంటి, అలా మన కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడే అయింది ప్యాకప్ అంటున్నా, ప్యాకప్ అంత అదృష్టం లేదు. ఫస్ట్ ఎపిసోడ్ అయింది. యూనో వాట్ ద టైమ్ ఇస్. నాకు మా బ్లాగ్స్కి సగం వ్యూవర్షిప్ ఈయనే ఇస్తున్నట్టుంది. ఎక్కడి నుంచి? ఎందుకని? చాలా ఉన్నాయి కదా మన దగ్గర. ఇంత ఉన్నా ఇంకా సరిపోట్ల తనకి ఇంకా కావాలి అంటే ఉన్న బాగా మ్యాచ్ అయిపోతుంది. కానీ అది ఇది ఎలా అంటే మన లాస్ట్ షెడ్యూల్కి ఏదో వేసుకున్నాం కదా, లావెండర్, అలాంటి అవుట్ఫిట్కి ఇది బాగుంటుంది. ఈ బ్లేజర్కి ఐ డోంట్ నో, ఇవి కూడా యాడ్ చేయొచ్చు బ్లేజర్కి కావాలంటే. ఇది తీస్తానికి ఇది బెటర్ కదా. ఇది నెక్ కిలో పెట్టేసి వెనకాల చేసేసి అచ్చా యు సేయింగ్ ఇలా పెట్టి వెనక దానికంటే సరే ఇది ఒకసారి వేసిస్తే తర్వాత మళ్ళీ తీయడం అవసరం. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సఫారీకి వెళ్తున్నాను. సఫారీ నుంచి వచ్చాను, 2 days ఆగిపోయాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో అసలు ఇక్కడ నుంచి సఫారీ వెళ్ళాలంటే నాకు షూట్ కంటే ఎక్కువ ప్లానింగ్ సఫారీ ఉంటుంది. షూట్ది అసలు ఇప్పుడు నిలబెట్టే లేదు అలాంటి. బట్ సఫారీ అయితే ప్రాపర్గా మొత్తం ప్యాక్, కెమెరాస్ అన్నీ, బ్యాటరీస్, మొత్తం పెద్ద బ్యాగ్ ఉంది కదా నాది, సూట్ కేస్ మొత్తం సఫారీ క్లోత్స్. అసలు షూటింగ్ సామానమే ఈసారి ఎక్కువ తేలేదు. అది ఉండేది కూడా ఇక్కడ వదిలేసి ఇంకా వెళ్ళిపోతుంది. బా నాకు ఎప్పుడు ఆ ఫేజ్ వస్తుంది. నేను అసలు జంగల్ నుంచి బయట ఒక జంగల్ నుంచి ఇంకొక జంగల్, ఇంకొక జంగల్ నుంచి ఇంకొక జంగల్, అది ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నాను నేను. ఇప్పుడు ఇట్ విల్ కమ్, దట్ టైమ్ విల్ ఆల్సో కమ్. ఇప్పుడు కరెక్ట్ ఇది షూటింగ్ అయ్యేలోపు జంగల్స్ కూడా క్లోజ్ అయిపోతాయి జూన్లో. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అందుకే ఫటాఫట్ ఫినిష్ 2-3 జంగల్స్ బిఫోర్ జూన్ ఎండ్. నేను యాక్చువల్లీ అనుకున్నా 6-7 months ఇంకా వెళ్ళలేదు. సో పోయింది, ఆ ఫీవర్ ఉంటుంది కదా, ఒక మ్యాడ్నెస్, అది ఇంకా తగ్గిపోయింది ఇంకా కాలేదు. ఒక్కసారి వెళ్ళాను, మళ్ళీ సంథింగ్ ఎల్స్. నాకు నిజంగా అదృష్టం అనుకుంటాను నేను. బికాజ్ ఇది లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేది ఐ కెనాట్ ఇమాజిన్ ఇప్పుడు. సో అది జరగాలంటే, అలా జరిగి మొత్తం అది అలా అవ్వాలంటే ఇట్స్ రియల్లీ ఐమ్ బ్లెస్డ్. అదేంటి ఫుల్ మేకప్ అయ్యాక మళ్ళీ స్ప్రే కొట్టేశారంటారు. కాదు, దీనివల్ల కొంచెం బాగా
ఎలా చెప్పాలి గ్లో వచ్చినట్టు అయిపోతుంది. డ్రై ఏసీ వల్ల బాగా డ్రై అవుతుంది కదా, అది కాకుండా కొంచెం రాకేష్ లేకుండా ఎపిసోడే లేదు అవాయిడ్ చేయండి అతన్ని, చాలా అవాయిడ్ రాకేష్ అవుట్. నా బ్లాగ్స్ కాదు ఇవి, రాకేష్ బ్లాగ్ లాగా ఉన్నాయి మొత్తం అన్ని బ్లాగ్. చెప్పు అన్ని బ్లాగ్స్ లో నా ఫుటేజ్ కంటే ఇతను ఫుటేజ్ ఎక్కువ ఉంటుంది, చాలా ట్రిమ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో సింగింగ్ అన్ని కూడా ఇవన్నీ ఫుటేజ్ అతనికి ఇచ్చి ఆయన ఒక సెపరేట్ బ్లాగ్ చేసినాను, నా షూటింగ్ విత్ సదా గారు అని చెప్పి. సో ఇంకా ఏంటి అలా మన కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ అవబోతుంది, రాకేష్ వ్లాగ్స్ అని చెప్పి. అది మీరు తప్పకుండా చూడాలి. ఇప్పుడే అయింది ప్యాకప్ అంటున్నా, ప్యాకప్ అంత అదృష్టం లేదు. ఫస్ట్ ఎపిసోడ్ అయింది. యూనో వాట్ ద టైమ్ ఇస్ 6:42 అనమాట. 6:30కి అయింది ఫస్ట్ ఎపిసోడ్ ఫినిష్. ఇంకా మాకు మొత్తం ఇప్పుడు ఇది మొత్తం తీసేసి ఫ్రెష్గా సెకండ్ ఎపిసోడ్కి రెడీ అవ్వాలి. బోల్డ్ అంతా ఉంది ఇంకా పని. 3 పర్ఫార్మెన్సెస్ అదేనమాట, బట్ ఫినిష్డ్ సో లేట్. నేను యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసేది వ్లాగ్ గురించి కాదు తెలుసా, అసలు వ్లాగ్స్ గురించి చేసేది కాదు. నేను ఏదో వీగనిజం గురించి దాని గురించి మాట్లాడాలి, దాని గురించి వీడియోస్ కొంచెం ఎడ్యుకేషనల్గా వీగన్ రెసిపీస్ ఎక్కువ చూపించి జనాలకి కొంచెం కన్వర్ట్ అయినట్టు చేయాలని అనుకుని ఛానల్ స్టార్ట్ చేశాను. అసలు అది చేయాలి. నీకు 10 అవుతుందా? నేను డిన్నర్ చేసేసి వెళ్ళొచ్చు. 8:30 టైం. అంత లేట్ ఎందుకు? 6:30కి అయింది కదా ఫస్ట్. ఇప్పుడు ఎంత అయింది టైం? 2 hours నుంచి మనం రెడీ అవుతున్నావా? చాలా టైం. నేను డిప్రెషన్లో అయిపోతాను. మేకప్ కూడా సెట్ అవ్వతే మళ్ళీ తీసే. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలి. నేను రెడీ అయితే అయిపోయాను. అవుట్ఫిట్ అయితే బాగుంది నాకు, అంటే లోపల మంచి ప్లెయిన్ వైన్ కలర్ గౌన్, బట్ ఇది మళ్ళీ కొంచెం బాగా అందం వచ్చినట్టుంది. హెయిర్ రెడీ, మేకప్ రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్. ఇప్పుడు నేను వెళ్ళి కొంచెం ఫొటోస్ అన్నీ చేయాలనుకుంటున్నాను.
ఏం చేస్తా నాకు మా బ్లాగ్స్కి సగం వ్యూవర్షిప్ ఈయనే ఇస్తున్నాడు. లైక్ షేర్ కమెంట్స్ ఈయనే 1 lakh వ్యూస్ వస్తే 50,000 నేనే చూసినట్టు. అంటే రీప్లే 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 నువ్వు పెట్టే ఒక సో అదేనమాట ఇవాళది ఎపిసోడ్. ఇప్పటితో ఆపుతున్నాను. వ్లాగా ఏంటి తెలియట్లా, అసలు ఊరికే షూట్ చేస్తూనే అన్నాం. అది ఎలా వస్తుందని ఎడిట్ అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు అయింది 9:47 PM. నేను అప్పుడు ఒక 8 నుంచి ఇప్పటి వరకు కొన్ని ఫోటో షూట్స్, రీల్స్ అవన్నీ మ్యాటర్ చేసేసాను అనమాట. నేను ఇక్కడితోనే ఈ వ్లాగ్ అయితే ఆపుతున్నాను. ఇంకా భోజనం అవ్వాలి నాకు. సో అదే అన్నీ చేసి నేను షూట్ కోసం రెడీ అయిపోతాను. సో అదేనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ షల్ సీ యూ వెరీ సూన్ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే సేఫ్, ఫీల్ గుడ్ అండ్ బీ బ్లెస్డ్. బాయ్.